దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ నోటి మాటలో జీవం ఎలా వస్తుంది అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనిషి ఉదయాన్నే లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు అనేక వేల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. స్త్రీ అయితే సుమారుగా ఇంచుమించుగా 15,000 నుంచి 20,000 వరకు మాట్లాడుతుంది. పురుషుడైతే దినమునకు 7,000 నుంచి 10,000 వరకు మాటలు మాట్లాడతారు. ఈ మాట్లాడేటువంటి మాటల్లో జీవం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు కనుక మన నోటి మాటలో జీవం ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన నోటి మాట జీవము కలిగినదిగా ఉన్నట్లయితే అనేకులు ఆదరించబడతారు, బాగు చేయబడతారు, బలపరచబడతారు, ధైర్యవంతులవుతారు. అనేక మంది వారి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కాబట్టి మన నోటి మాటలో జీవం ఎలా వస్తుంది అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆయన చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచినప్పుడు లాజరు ఆత్మ అక్కడ లేదు. కానీ లాజరు పరదేశంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి వెంటనే పరదేశంలో ఉన్నటువంటి లాజరు ఆత్మ మళ్ళా తిరిగి లాజరు యొక్క శరీరంలోనికి ప్రవేశించి లాజరు కట్టబడినటువంటి కట్లతో బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు మాట్లాడినప్పుడు లాజరు యొక్క శరీరంలోనికి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. కనుక మన నోటి మాటలో కూడా ఏమి రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే జీవం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మన నోటి మాటలో జీవం వస్తుందో అనేకులు దీవించబడతారు, అనేకులు వెలిగించబడతారు, అనేక మందిలో ఉన్నటువంటి భయము బాధ అనేది తొలగిపోతుంది. కాబట్టి నా నోటి మాటలు జీవమును సమాధానము ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. కాబట్టి ఆయన నోటి మాటలు ఎలాంటి మాటలు అంటే జీవము కలిగినటువంటి మాటలు. కనుక మన నోటి కూడా ఎలాంటి మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే జీవము కలిగినటువంటి మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ నోటి మాటలో జీవం ఉండాలంటే నువ్వు ఎలా మాట్లాడాలి, దేనిని ఆధారం చేసుకుని మాట్లాడాలి, ఎవరిని ఆధారం చేసుకుని మనం మాట్లాడితే మన నోటి మాటలో జీవం వస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జీవం అనేది రావాలి అంటే మనము పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుని మనం మాట్లాడాలి. పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే మాట్లాడతారో వారి నోటి మాటలో జీవం వస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. కాబట్టి దైవ జ్ఞానాన్ని కలిగి ఎవరైతే నోరు తెరుస్తారో వారి నోటి మాటల్లో దేవుడు జీవం ఉంటుందని ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. యోసేపుక అనేలందరూ కూడా తండ్రి చనిపోయాడని చాలా నిరుత్సాహంలో వారు ఉన్నప్పుడు తండ్రిని బట్టే మన సోదరుడు, మన తమ్ముడు యోసేపు మనల్ని పోషించాడు, బాగా చూశాడు. కాబట్టి తండ్రి చనిపోయాడు కాబట్టి ఈయన ప్రేమ మారిపోతుంది, ఈయన చూసే విధానం మారిపోతుంది, ఈయన జీవన శైలి మారిపోతుంది, మన పట్ల చూపించేటువంటి ఆ యొక్క కనికరం మారిపోతుంది అని చెప్పి అనేలందరూ కూడా చాలా దిగులు పడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యోసేపు ఏం మాట్లాడుతున్నాడు అనంటే చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వారిలో ఉన్నటువంటి భయాన్ని వెలగొట్టింది, వారిలో ఉన్నటువంటి బెదురుని వెలగొట్టింది, వారిలో ఉన్నటువంటి
బెరుకు స్వభావాన్ని వెలగొట్టింది. యోసేపులో నోట్లో నుంచి వచ్చినటువంటి జీవం కలిగినటువంటి మాట. యోసేపు దైవజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు కనుక, యోసేపు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు కనుక, యోసేపు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు కనుక, ఆయన శరీర సంబంధి వలె వారి అన్నల పట్ల కక్ష తీర్చుకోవాలని కానీ, వారి అన్నల పట్ల పగ తీర్చుకోవాలని కానీ, వారి అన్నలను బాధ పెట్టాలని కానీ యోసేపు కోరుకోలేదు. యోసేపును వారు గతంలో వాళ్ళు బాధ పెట్టారు, గతంలో వారు యోసేపును వాళ్ళు హింస పెట్టారు. కానీ యోసేపు తిరిగి వారికి మేలే చేస్తున్నాడు. కారణం ఏమిటంటే, మన దేవుని ప్రేమ చాలా ఉన్నతమైంది కనుక, మన దేవుని ప్రేమ చాలా గొప్పది కనుక, మన దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైంది కనుక, ఆ యొక్క యోసేపులో నుంచి ఏమొచ్చినాయి అంటే జీవము కలిగినటువంటి మాటలు వచ్చాయి. కాబట్టి మన ఇంట్లో మనం అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, సెల్ ఫోన్లో మనం అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, మన ప్రియమైన వారితో మనం అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో జీవం ఉందా? నీ నోటి మాటలో నుంచి జీవం వస్తుందా? నీ నోటి మాటలో నుంచి జీవం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నోటి మాటలో నుంచి అనేకులు బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నోటి మాటల ద్వారా అనేకులకు మేలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ నోటి మాటలో జీవము రావాలి అంటే ఏమండి, మరి యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి, యేసయ్యని అత్యంతగా ప్రేమించినటువంటి యోహాను చాలా చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణముల నుంచి మనం జీవంలోనికి రావాలి అంటే, మరణకరమైనటువంటి మాటల నుంచి జీవం కలిగినటువంటి మాటలు మనం మాట్లాడాలి అంటే, మనం మన సహోదరులను మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రేమిస్తూ ఉండాలి. ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ప్రేమ కలిగి వారు మాట్లాడుతూ ఉంటారో, వారి నోటి మాటల్లో ఏముంటుందంటే జీవం అనేది ఉంటుంది. కాబట్టి నీ నోటి మాటలో జీవం ఉండాలి అంటే, నీవు నీటి వారితో మాట్లాడేటప్పుడు నీ నోటి మాటలో జీవం ఉండాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు వారిని ప్రేమించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వారిని ప్రేమించగలుగుతావో, నువ్వు జీవం కలిగినటువంటి మాటలను నువ్వు మాట్లాడగలుగుతావు. ఇక మరి బోయాజు నీతిమంతుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక ఆ పొలంలో పని చేసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి బోయాజు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వారిని ఏదో బాధ పెట్టాలి అని చెప్పి, వారితో ఏదో పని చేయించుకోవటం కోసం వారిని ఏదో ఇంకా హెచ్చరించాలి అని చెప్పి బోయాజు మాట్లాడట్లేదు. కానీ ఆ పొలంలో పని చేసుకుంటున్నటువంటి వారి దగ్గరకు వచ్చి బోయాజు జీవం కలిగినటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుడునుగాక అని చేను కోయి వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ఆ పొలంలో పని చేసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి బోయాజు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అని మాట్లాడతాం. కాబట్టి ఏమండి, వారిని ఇంకా బలపరిచేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, వారిని ప్రోత్సహించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, దైవ జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీకు తోడయుడునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ క్రింద వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ సహకరించే వారితో నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? కాబట్టి నీ దగ్గర పనిచేసే వారితో నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? వారికి జీవాన్ని ఇచ్చే మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఏమండి, వారికి ధైర్యాన్ని ఇచ్చే మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? వారికి మేలు చేసే మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ బోయాజు పలికినటువంటి ఆ మాట నేటికి కూడా మనకి ఏం కలగజేస్తుందంటే జీవాన్ని కలగజేస్తుంది. మన నోటి మాటల్లో జీవం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పలికేటువంటి జీవవాక్కుల ద్వారా అనేకులను దేవుడు రక్షణలోకి నడిపించాలి అని, వెలుగులోనికి నడిపించాలి అని, మారుమనసులోనికి నడిపించాలి అని, అనేక మంది గాయాలు కట్టాలి అని,
అనేక మందిని ఓదార్చాలి అని, అనేక మందిని ఏమని ఆయన ఆదరించాలి అని, తను సజీవుడుగా నీ ద్వారా ఆయన కనపరుచుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీ నోటి మాటలో జీవం ఎంత, నీ నోటి మాటలు ఎంతమందికి వెలుగునిస్తూ ఉన్నాయి, నీ నోటి మాటలు ఎంతమందిని ఆదరిస్తూ ఉన్నాయి, నీ నోటి మాటల ద్వారా ఎంతమంది సత్యాన్ని తెలుసుకునగలుగుతున్నారు. కాబట్టి ఆ జీవ వాక్యాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఎన్నుకున్నట్లుగా ఏమండి వారు ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకుని వారు ప్రజలకు బోధించారు. ఆ జీవవాక్యాలు వారు దేవుని దగ్గర వినేటట్లుగా వారు దేవుని పాదాల చెంత వాళ్ళు ఎంతగానో కన్నీళ్లు గార్చారు, మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు. కాబట్టి వారు జీవవాక్యాన్ని వాళ్ళు ఏం చేయగలిగారంటే ప్రకటించగలిగారు. చూడండి, 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. దేవుని వాక్యం ఎలాంటిదంటే జీవవాక్యము. ఆ జీవవాక్యాన్ని వాళ్ళు చూశారు, ఆ జీవవాక్యాన్ని వాళ్ళు తాకారు, ఆ జీవవాక్యాన్ని వాళ్ళు విన్నారు. ఆ జీవవాక్యాన్ని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటన చేస్తున్నారు. కాబట్టి నీ జీవితంలో కూడా జీవవాక్యాన్ని నీవు మొట్టమొదటగా వినగలగాలి. ఎక్కడ మనకు జీవవాక్యాలు వినబడతాయి అంటే, ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని నీ మనసు పెట్టి నీ హృదయపూర్తిగా ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, జీవవాక్యాన్ని నువ్వు వినగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని సన్నిధిలో భారముగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు నువ్వు జీవవాక్యాన్ని వినగలుగుతున్నావు. మోషే ఇంచుమించుగా కొండ మీద 40 దినాల పాటు ఆయన ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకుని ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన జీవవాక్యాన్ని తీసుకుని వచ్చాడు ప్రజలకు. ఆ ధర్మశాస్త్రంలో ఏముందంటే దేవుని యొక్క జీవం అనేది ఉంది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనం, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. జీవవాక్యాలను ఆయన తీసుకుని వచ్చాడు దేవుడి దగ్గర నుంచి. దేవునితో ఎవరైతే లోతైన సావాసాన్ని, లోతైన సంబంధాన్ని, లోతైనటువంటి అనుబంధాన్ని వాళ్ళు కలిగి ఉంటారో వారు ప్రజలకు ఏమి తీసుకురాగలుగుతారంటే జీవవాక్యాలను తీసుకురాగలుగుతారు. నిత్యము మనం జీవించడానికి పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనకి ఎలాంటి ఆహారాన్ని సిద్ధపరిచాడంటే జీవఫలాలు, జీవవృక్షం పరలోకంలో ఉంటాయట. ఆ జీవవృక్షంలో నుంచి పుట్టేటువంటి ఆ ఫలాలు, జీవఫలాలను మనను భుజింపనిస్తాను అన్నాడు దేవుడు. జీవఫలాలు తింటామంట మనం. ఆ జీవఫలాలు భూమి మీద ఎక్కడ కూడా లేవు ప్రస్తుతానికి. కాబట్టి మనం ఆ పరలోకంలో జీవఫలాలు మనం తినబోతున్నాం. ఈ సమయంలో మనను బ్రతికించేటువంటి ఆ జీవము కలిగిన వాక్యము మన చెవులలో, ఆత్మానుసారమైన చెవులలో వినబడాలి అంటే మనము మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మారు మనసు మనను దుఃఖం పుట్టించదు. ఎవరైతే పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటారో, ఎవరైతే శరీరాశలు, నేత్రాశలు, జీవడంబం వారిలో నశించిపోవాలని కోరుకుంటారో, ఎవరైతే ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉంటారో, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని, సమాధానాన్ని ఇస్తుంది కనుక మనం మారు మనసు పొందినట్లయితే మన నోటి మాటల్లో ఏముంటుందంటే జీవం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసులో ఏముంటుందంటే జీవం ఉంటుంది. ఆత్మానుసారమైనటువంటి మనసులో సమాధానం ఉంటుంది. కాబట్టి మనము శరీర సంబంధమైనటువంటి విషయాలలో మనం వృతమైపోయి ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించాలని ఎప్పుడైతే మనం నిశ్చయించుకుంటామో, మన నోటి మాటల్లో దేవుడు ఏముస్తాడంటే జీవాన్ని ఉంచుతాడు. అది వెలకట్టలేనిది,
అది ఊహించలేనిది, అది వేల బంగారముల కంటే చాలా గొప్పది. కాబట్టి ఉదయాన్నే లేచిన మనకు నీ రాత్రి నిద్రపోయేంత వరకు మన నోట జీవం గల మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం సెల్ ఫోన్లో మాట్లాడే మాటలే కానివ్వండి, మన ఇంటి వారితో మాట్లాడే మాటలే కానివ్వండి, మన ప్రియమైన వారితో, మనం ప్రేమించే వారితో మాట్లాడేటువంటి మాటలే కానివ్వండి, ఆ నోటి మాటల్లో జీవం ఎప్పుడైతే ఉంటుందో నీవు కూడా జీవం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తావు. నీ మాటకు ఎంతో విలువ ఉంటుంది. నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడిగానే ఉంటావు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగానే ఉంటావు. నువ్వు దేవుని దృష్టిలో ఊహకందినంత ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు. ఇది గడ్డి లాంటిదే. ఎంతకాలం ఉంటామో ఈ భూమి మీద మనకు తెలియదు. నరునీక ఆయుష్ కొద్ది దినాలే అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు. వెతిరంతగా నువ్వు చేసి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ఉన్నటువంటి దినాలలో నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించి నీ నోటి మాటలో జీవం కలిగినటువంటి మాటలు కనుక వచ్చినట్లయితే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ భూమి మీద నువ్వు సంతోషంగా నువ్వు బ్రతకగలుగుతావు. కాబట్టి నీ నోటి మాటలో నుంచి జీవం వస్తుందా? నువ్వు పలికేటువంటి మాటలో జీవం రావాలని నువ్వు కోరుకుంటున్నావా? బోయాజు మాట్లాడితే జీవం వచ్చింది, దావీదు మాట్లాడితే జీవం వచ్చింది, సొలొమోను మాట్లాడితే జీవం వచ్చింది. వాళ్ళ నుంచి జీవం రావడానికి గల కారణం ఏమిటంటే వారు దైవ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. వారు దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నారు. వారి జీవితంలో నిజమైన మారుమనసును వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా నిజమైనటువంటి మారుమనసును కనుక మనం కలిగి ఉన్నట్లయితే మన నోటి మాటలో నుంచి కూడా ఏమొస్తుందంటే జీవం అనేది వస్తుంది. ఏసేపు మాట్లాడితే అన్నలకు ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఈ భయపడేటువంటి సమాజంలో, ఆందోళనతో ఉన్న సమాజంలో, కలవరంతో ఉన్న సమాజంలో భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి భీతినంతున్నటువంటి సమాజంలో ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే జీవం కలిగినటువంటి మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకున్నాడంటే వారిని బలపరిచి, బాగు చేసి, ధైర్యపరిచే మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక మన జీవితంలో జీవం కలిగినటువంటి మాటలు మనం మాట్లాడదాం. మన నోట్లో నుంచి జీవం వచ్చేటట్లుగా మనం కూడా యేసు ప్రభులాగా దేవుని మీద మనం ఆధారపడదాం. మనం కూడా యేసు ప్రభులాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి నీ నోటి మాట చాలా విలువైనదిగా ఉంటుంది. ఎలిజబెత్ మాట్లాడింది మరియను చూసినప్పుడు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదా, నువ్వు నీ గర్భఫలము ఆశీర్వదించబడిన అని చెప్పి ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంది. ఏమండి, అదే రీతిగా మనం చూసినట్లయితే మరియా మాట్లాడుతూ ఉంది, నా ప్రాణము నా దేవుణ్ణి గనుపరుస్తూ ఉంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది, సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని మరియా మాట్లాడుతూ ఉంది. కాబట్టి వారి ఇద్దరి జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే ఇద్దరు కూడా జీవం కలిగిన మాటలే మాట్లాడుతూ ఉన్నారు. వారి సంభాషణలోనికి ఎవరు దిగి వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు. వారు మాట్లాడుకుంటుంటే దేవుడే చెవికి ఆలగించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఎంతగానో సంతోషించాడు. కారణం ఏమిటంటే వారిద్దరు కూడా జీవం కలిగినటువంటి మాటలు మాట్లాడారు. కనుక నీ తోటి సాగుడితో మాట్లాడేటప్పుడు, నీ తోటి సహోదరుడితో మాట్లాడేటప్పుడు నువ్వు జీవం గల మాటలు మాట్లాడుతూ ఉన్నావా? దేవునికి అంగీకారమైనటువంటి సంభాషణ నువ్వు చేస్తున్నావా? దేవుడు వినగలిగినటువంటి మాటలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. కాబట్టి మన జీవితంలో ఆ జీవం కలిగినటువంటి మాటను కనుక మనం చెప్పినట్లయితే ఆ జీవాధిపతి అయిన యేసయ్య దగ్గరికి వాళ్ళు ఆకర్షించబడతారు. యేస్కేలు ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలోనికి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఎందుకంటే యేస్కేలు దేవుని చేత దర్శించబడ్డాడు. యేస్కేలు దేవుని చేత స్పర్శించబడ్డాడు.
ఎవరైతే దేవుని చేత దర్శించబడతారో, స్పర్శించబడతారో వారి నోటి మాటలు ఎలా ఉంటాయంటే జీవం కలిగినటువంటి మాటలుగా ఉంటాయి. వారి నోటి మాటలు ఎలా ఉంటాయంటే ఆదరించేటువంటి మాటలుగా ఉంటాయి. వారి నోటి మాటలు ఎలా ఉంటాయంటే చాలా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కూడా జీవం కలిగినటువంటి మాటలను మనం మాట్లాడటం నేర్చుకుందాం. క్షమాగుణాన్ని కలిగి ఉందాం. నిందించిన వారిని, అవమానపరిచిన వారిని ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో మనలో నుంచి జీవం బయటకు వస్తుంది. మనలో నుంచి జీవం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నోటి మాటలో జీవం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ నోటి మాటలో నుంచి జీవం వస్తుందా? నీ నోటి మాటలో నుంచి ప్రభువుకి వాక్యం వస్తుందా? జీవవాక్యం వస్తుందా? కాబట్టి నీ నోటి మాటలో నుంచి జీవం గల మాటలు ఎప్పుడైతే వస్తాయో నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు. ప్రభు కొరకు నువ్వు నిలబడతావు. ప్రభు కొరకు నువ్వు ధైర్యం కలిగి ఉండగలుగుతావు. కాబట్టి దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. జీవం గల మాట. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. జీవం గల మాట. గడాంధకారపు లోయలోని సంచరించిన నీ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కరిగి నీ దండము నన్ను ఆదరించును. జీవం గల మాట. కాబట్టి దావీదు 23వ కీర్తనలు అన్నీ కూడా జీవం గల మాటలే మాట్లాడాడు. ఆయన నోటి మాటలో ఏముందంటే జీవం ఉంది. కారణం ఏమిటంటే దేవుడు దావీదును దర్శించాడు. దేవుడు నిన్ను కూడా దర్శిస్తే నీలో నుంచి జీవం గల మాటలు వస్తాయి. దేవుడు అపోస్తలుడైన పౌలును దర్శించాడు. అందుకనే పౌలు నుంచి జీవం గల మాటలు వచ్చాయి. పౌలు అనేకమైన పత్రికలు రాయగలిగాడు ఆయన. కనుక పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అంటున్నాడు. పౌలు ఎన్నో మాటలు, నేను క్రీస్తును పోయి నడుచుకుంటున్నాను అన్నాడు ఆయన. పౌలు యేసయ్య మాదిరి చూపించాడు. పౌలు నోటి మాటలో ఏముందంటే జీవం ఉంది, జీవం ఉంది. కనుక మన నోటి మాటలో కూడా ఏముండాలంటే జీవం ఉండాలి, జీవం ఉండాలి. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనలో నుంచి జీవం కలిగిన మాటలే వస్తాయి. మనలో నుంచి ఆశీర్వాదకరమైన మాటలే వస్తాయి. మనలో నుంచి మేలుకరమైన మాటలే వస్తాయి. ఆనాడు మోషే ద్వారా కూడా ఏమండి జీవవాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. జీవవాక్యాన్ని ఇచ్చాడు. నాయనా, నా హృదయ ధ్యానము నా నోటి మాటని దృష్టికి అంగీకారంగా చేయనాయన. నా యొక్క నోటి మాటలో జీవాన్ని ఉంచు ప్రభా అని మనం ప్రభు మీద ఆధారపడదాం. మన నోటి మాటలో జీవం వచ్చేలాగా దేవునితో మనం సావాసం చేద్దాం. మన నోటి మాటలో జీవం వచ్చేలాగున ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుందాం. మన నోటి మాటలో జీవం వచ్చేలాగున మన తోటివారిని, మన సహోదరులందరినీ కూడా ప్రేమిద్దాం. మన నోటి మాటలో జీవం వచ్చేలాగున ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉందాం. దేవుని యందు విశ్వాసాన్ని మనం ఉంచుదాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచు అని హృదయంలో నుంచి జీవజల ధారలు బయలుదేరును, పుట్టును అన్నాడు ఆయన. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు మాట్లాడుతున్నట్లయితే నీలో నుంచి ఏ మాటలు వస్తాయంటే జీవం కలిగినటువంటి మాటలు వస్తాయి. చూడండి, దేవుని వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయన యందు ఎవరైతే విశ్వాసాన్ని ఉంచుతారో వారిలో నుంచి ఏ మాటలు వస్తాయంటే జీవం కలిగినటువంటి మాటలు వస్తాయి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి మాట్లాడటం నేర్చుకో. నీ నోటి మాటలో జీవం వస్తుంది. జీవం కలిగినటువంటి మాటలు పలికే కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ మాటలు అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. జీవదాతమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే నా ప్రభా నీ జ్ఞానాన్ని పొందుకుంటారో, ఎవరైతే నా ప్రభా నాయన నీ యందు విశ్వాసాన్ని ఉంచుతారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, మారుమనసు పొందుతారో వారి నోట్లో నుంచి జీవం గల మాటలు వస్తాయని దేవా నా తండ్రి, యేసేపు జీవితంలో నుంచి, బోయాజు జీవితంలో నుంచి, దావీదు జీవితంలో నుంచి మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరి హృదయాల్లో జీవం గల మాటలు ఉంచమని నా తండ్రి
వారు మీరే ఆదరించమని, నీతో సావాసం చేసి నీ మీద ఆధారపడి నీ జీవంగల మాటలు పలికేటువంటి కృపను అనుగ్రహింపచేయమని, విత్తబడినటువంటి వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది
మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానోక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.